హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ ఆంధ్ర. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే అమరావతి దరిదాపుల్లోకి వచ్చేస్తాం. అమరావతి అనగానే అందరూ గుర్తొచ్చేసేది రాజధాని డెవలప్మెంట్ పరంగా ఏ గవర్నమెంట్ వచ్చినా బేసికల్లీ అలాగే ఉంటుంది. సో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ముందడుగులో ముందుకెళ్తుందని సమాచారం. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందా, ఇక్కడ ఉన్న పనులు ఎలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు, ముందుగా ప్రజల్ని వెళ్ళి తెలుసుకోబోతున్నాం రండి. అమరావతి డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా, ఎలా అనిపిస్తుంది, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ప్రజెంట్? బాగానే ఉన్నాయండి. ఇప్పుడే జేసీపీలు తీసుకొచ్చారు, నిన్న మొదలు పెట్టారు పనులు. ఇక్కడ మళ్ళీ అభివృద్ధి కూడా బాగానే వచ్చింది. వేరే రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంది, బాగా అప్పుడు మీద. అప్పుడు అంటే గతంలో 5 సంవత్సరాలు ఎలా ఉండేది, ఇక్కడ జేసీబీలు కానీ పనులు కానీ ఏమి స్టార్ట్ చేయడం కుదిరింది? అసలు ఎలాంటిది కూడా లేదు. ఒక రోడ్డు కానీ ఒక గుంట కానీ ఎలాంటిది పోసింది కూడా లేదు. జగనన్న పరిపాలన ఏం జరగలేదా అప్పుడు ఇక్కడ? అసలు జరగలేదు. ఎక్కడనే కాదు, ఎక్కడా జరగలేదు అన్నారు నింబోయిన కాడ. ఈరోజు మిషనరీస్ వచ్చినాయి, లారీలు జేసీబీలు వచ్చినాయి కదా, నిజంగా పని జరుగుతుందని నమ్మకం? నిజమే. నారాయణ కూడా అందరికి ఇచ్చాడంట జేసీబీలు మాట్లాడుకుని. నిన్న మొదలుపెట్టి మంచి రోజు అని చేశారు. మొత్తం మొదలు పెడతామంటున్నారు, వాన పడిందని. బాగానే మీకు ఇక్కడ మనకి అమరావతి ఏ గవర్నమెంట్లో అయినా మనకి అమరావతి అనేది అలాగే ఉంటుంది. ఈ గవర్నమెంట్ ద్వారా మన అమరావతి మంచిగా చూడగలమంటారు, ప్రజలందరికీ న్యాయం జరిగిద్ది అంటారా ఈ క్యాపిటల్ రారు? అవునండి, జరిగిద్ది. ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్మకం? నమ్మకం ఏం లేదు. చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి, ఆయన చెప్పింది ఏం చేయలేదు. జగన్ చెప్పినవి చేయలే. వీళ్ళేమో అభివృద్ధి మీద ఏం పడ్డారు కదా, అభివృద్ధి చేస్తామంటున్నారు ఏది పెట్టినా. రోడ్లు కానీ ఇవి కానీ మొత్తం ఏదైనా కానీ నిదానంగా అయినా పనులు స్టార్టింగ్ మొత్తం మొదలు పెట్టుకొని చేస్తాం. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం అంటే అమరావతి అనగానే అందరికీ డెవలప్మెంట్ పరంగా వెనకబడే ఉండిద్దని అన్ని గవర్నమెంట్లో చూడాల్సిన విషయమే. మరి ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా అమరావతికి ఏమైనా ఏమైనా వచ్చిందంటారు? అమరావతి ముందుకు సాగిపోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాలన్నది అందరి యొక్క ఉద్దేశం, రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క ఉద్దేశం. చంద్రబాబు అంటేనే అసలు అభివృద్ధి. ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం అభివృద్ధి మీద ఉంటుంది. అమరావతిని ఒక క్రియేట్ చేసినటువంటి ఉద్దేశం కూడా రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఎకనామికల్గా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అమరావతిని క్రియేట్ చేశారు. ఈరోజు అమరావతిలో అంటే మీరు ఉండేది అమరావతి ప్రాంతంలో కదా, ఏమైనా పనులు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగిందా, ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ జేసీబీలు వచ్చినాయి, పనులు స్టార్ట్ చేశారు. అసలు చంద్రబాబు గారు రావడంతోనే పనులు స్టార్ట్ చేసినట్టే జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని ఏం లేదు దానికోసం ప్రత్యేకంగా. మన చంద్రబాబు గారు వచ్చారంటేనే పనులు స్టార్ట్ అయిపోయినాయని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయి దాని యొక్క ఇదనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. జేసీబీలు మిషనరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ల్యాండ్ అయినాయి, ఎక్కడికి వచ్చినాయి సార్ ఈ ప్రాంతంలో? నెలపాడు ఏరియా మొత్తం చుట్టూ అంతా ఉంది, అన్ని చోట్ల జంగిల్ ఏరియా ఉందిగా, అక్కడ నుంచి మొత్తం క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. రోడ్ల పక్క ఆల్రెడీ క్లియర్ చేశారు. అసలు గవర్నమెంట్ స్టార్ట్ అవడంతోనే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేసేసారు. రోడ్ల పక్కన మొత్తం క్లియర్ చేశారు. ఇప్పుడు మొత్తం జంగిల్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. సో అమరావతి అయితే చెప్పుకోవడానికి ఫ్యూచర్లో మంచి పేరుని క్యాపిటల్ సిటీ లాగా తయారైద్దని నమ్మకం ఉంది. అయితే ఏ గవర్నమెంట్ లాగా ఇలాగ వదిలేస్తారండి? ఖచ్చితంగా ప్రపంచంలో కంచి పేరున్నటువంటి క్యాపిటల్గా పేరు పొందిద్ది అన్నమాట, సమస్య లేదు అసలు. ఓకే, ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉండిపోతుందంటారు? ఫ్యూచర్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పనులు చేస్తారని నమ్మకం ఉండిద్ది అంటారు? రాష్ట్రం కోసం తన యొక్క పందాన్ని ఖచ్చితమైనటువంటి పందాల ముందు నడిపించినటువంటి వాడు పవన్ కళ్యాణ్ గారండి. రాష్ట్రం కోసమే అంటే జనాల్లో 3 రకాల మనుషులు ఉంటారు చెప్పాలంటే. ఒకటి నాది నాదే నీది నీది అనేవాడు, ఒకటి నాది నాదే నీది కూడా నాది అనేవాడు, ఒకటి నాది నాదే నాది కూడా నీది అనేటటువంటి. పవన్ కళ్యాణ్ గారు నాది నాదే నాది కూడా నీది అని రాష్ట్రం కోసం తన యొక్క పందాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి. నిజాయితీపరుడు అండి, రాజకీయ నాయకుల్లో నిజాయితీపరుడు ప్రస్తుతం ఉన్నటువంటి నా అభిప్రాయం. అసెంబ్లీలో ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదని చాలామంది మాట్లాడుతున్నారు. నిజంగా కరప్షన్ చేస్తే ఈ ప్రభుత్వంలో వదిలేదే లేదంటారా ఏ లీడర్ అయినా? ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఉండదని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఆ వరవడు అనేది కనపడతా ఉంది ఇప్పుడు. ఎవరినైనా వదిలిపెట్టేది లేదని. కానీ మనం కొంతకాలం వేచి చూడాలి ఇంకా ఎలా చేస్తారు. ఇప్పుడు అమరావతి ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ సదుపాయాలు ఎలా జరుగుతున్నాయి, పనులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగా స్పీడ్గా ఉంది కాదు, ఇంకా పెరగల, అందరూ బాగానే ఉన్నాయి. ఏమైనా దిగినాయి, మిషనరీస్ దిగినాయి అన్నారు, ఏమైనా నిజంగా వచ్చినాయి? ఏడన్నాయో తెలియదు, కాకపోతే లోపల దిగినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఎలా ఉండేది? వాటి సంగతి తీసేయండి. ఇప్పుడు ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగా మా టీ రోజు 5,000 సంపాదిస్తున్నాడు, వాడు కూడా మాట్లాడు. మీకైతే ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ సదుపాయాలు ఎలా ఉంది, మీకు ఎలా అభివృద్ధి జరిగిందని నమ్మకం ఉంది అమరావతి? రోడ్డు మీద బతికోవాళ్ళగా బాగా ఉందండి. అది గతంలో ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే గతం మీద రోడ్డు మీద జనం లేరు, అమ్ముకోవడానికి కాయలు కొనేవాళ్ళు లేడు.
ఇప్పుడైతే బాగానే ఉంది. ఈ చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా మీకు? జరుగుద్ది. జరిగింది కదా, జరిగేది ఇవాళ చెప్పేది ఉంది. ఎప్పుడేం జరిగింది.